ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. లూలు మాల్లో లైసెన్స్డ్ గన్ అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. లూలు మాల్లోని పార్కింగ్ ఏరియాలో ఒక 2 కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక పాత బస్తీకి చెందిన సిద్దికి అనే పర్సన్ ఎంట్రీ ఇచ్చాడు, ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అతని దగ్గర ఒక గన్ అనేది కనిపించింది ఈ ఘర్షణకి సంబంధించి. బట్ ఆ గన్ లైసెన్స్డ్దే అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలినట్లుగా మనకు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అని అంటే, నార్మల్గా పార్కింగ్ దగ్గర 2 కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. సో అక్కడున్న ఒక సిద్దికి అనే పర్సన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి అది తీవ్ర స్థాయికి చేరి గన్ని యూజ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. సో దీని మీద లూలు మాల్ మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మనకి ఏ మాల్కి మనం ఎంట్రీ ఇవ్వాలన్నా, ఏ మాల్కి వెళ్ళాలన్నా కూడా మనకి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ చెక్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని మాల్స్లో అయితే మనకి పీవీఆర్ లాంటి అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అంటే మనకి మూవీస్కి సంబంధించి అయితే ఈవెన్ బయట అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ చేయరు. అంత స్ట్రిక్ట్గా మనకి చెక్ ఇన్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ మాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ అయితే ఉంటుంది కదా ఎంట్రీలో, అంటే ఒక ఎలక్ట్రానిక్ ఆర్చ్ ఉంటుంది. అది ఒక మన దగ్గర ఏదైనా డిఫరెంట్గా వెపన్స్ ఉన్నాయి అనిపించినా ఏదైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఒక అలారం ఇస్తుంది. సో మరి ఇది లూలు మాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ ఒక ఆర్చ్ అనేది ఉంటుంది. సో మరి గన్ పెట్టుకొని ఈ పర్సన్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఎందుకు అలారం ఇవ్వలేదు? అంటే అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే అక్కడ ఒక సిబ్బంది యొక్క లోపం అనుకోవాలా? ఎందుకంటే ఆర్చ్లో నుంచి వెళ్ళడమే కాకుండా సపరేట్ చెక్-ఇన్స్ కూడా మనకు ఉంటాయి. ఈవెన్ ఫీమేల్ని మేల్ని సపరేట్గా తీసుకెళ్ళి మెషిన్స్తో కూడా చెక్ చేస్తారు. బట్ అంత మెషిన్ చెక్కింగ్ ఉన్నప్పుడు అసలు ఒక గన్ అనేది మాల్ లోపలికి, ఈవెన్ పార్కింగ్ ఏరియా అయినా కూడా అది లూలు మాల్ యొక్క పార్కింగ్ ఏరియానే కదా. మరి మాల్ యొక్క పార్కింగ్ ఏరియా అన్నప్పుడు అది మాల్ ప్రెమిసెస్లోకే వస్తుంది. అంటే అక్కడ అంటే మాల్ లోపలైనా పార్కింగ్ ఏరియా అయినా ఎక్కడైనా సరే ఇలాంటివి అలౌ చేయకూడదు. అది కదా మెయిన్, అందుకే కదా చెకింగ్ పెట్టేది. అయినా కూడా ఒక రూల్స్కి విరుద్ధంగా జరిగిన ఈ పని అసలు ఎలా జరిగింది? సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లూలు మాల్ మీద కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. కానీ ఇందులో ఆ ఘర్షణకి సంబంధించి బయటపడ్డ గన్ అనేది లైసెన్స్డ్ అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిందని చెప్తున్నారు. సరే, లైసెన్స్డ్ గన్ అయినా సరే ఇప్పుడు మాల్ అనేది ఏంటి? ఏదో మూవీస్ చూడడానికో, షాపింగ్కి వెళ్ళడానికో, డిఫరెంట్ అంటే ఒక ఫ్యామిలీతోని కొంతమంది టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే కొంతమంది కపుల్స్ టైం స్పెండ్ చేయడానికి, హ్యాపీగా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మూవీకి వెళ్ళడానికి, చిన్న చిన్న షాపింగ్స్కి వీటికి వస్తూ ఉంటారు. లేకపోతే ఫుడ్ తినడానికి వీటికి వస్తూ ఉంటారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం స్పెండింగ్. సో అలాంటి ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఒక వెపన్ కనిపించడం ఏంటి? వెపన్ని అలౌ చేయడం ఏంటి? అలా ఎలా అలౌ చేస్తారు? అంటే అక్కడ సెక్యూరిటీ చెక్ అనేది ఫెయిల్ అయిందా? అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎవరెవరు లోపలికి ఏమేమి తీసుకెళ్తారో ఎవరికి తెలుసు? ఇప్పుడు గన్ తీసుకెళ్లారు, ఫ్యూచర్లో ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేదైనా తీసుకెళ్ళొచ్చు. ఎలాగో లూలు మాల్లో ఎలాగో అంత స్ట్రిక్ట్గా ఉండదు చెకింగ్ అనేది అని చెప్పేసి. ఈవెన్ ప్రీవియస్గా కూడా మనకి లూలు మాల్లోనే నిధి అగర్వాల్కి సంబంధించి కూడా ఒక అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఒక ఇష్యూ అయింది. అక్కడ ప్లేస్ చాలా చిన్నగా ఉంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత జనం వచ్చేసారు. ఆ జనాల మధ్యలో ఇరికిపోయి అసలు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు అనేది తను ఈవెన్ వీడియో కూడా రిలీజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. అది కూడా మళ్ళీ లూలు మాల్లోనే, వాళ్ళు సరిగా సెక్యూరిటీని పట్టించుకోలేదు అని చెప్పేసి. సో ఇలా తరచూ ఏదో ఒక రకంగా లూలు మాల్ అనేది వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకు సెక్యూరిటీ చెక్ అనేది సరిగా జరగలేదు? సరే, ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి, అక్కడ ఎవరికి ఏం అవ్వలేదు కాబట్టి ఆ గన్ వల్ల ఇట్స్ ఓకే. కానీ సెక్యూరిటీ చెక్ సరిగా చెయ్యకుండా ఇలా గన్ లోపలికి వెళ్ళి ఏదైనా పొరపాటున జరగరాంది ఎవరి త్రూ అయినా జరిగితే ఏంటి పరిస్థితి? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అదే కదా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా అంటే ఇప్పుడు నార్మల్గా రోడ్ మీద వెళ్తున్నప్పుడైనా అక్కడ ఇక్కడ ఏదో ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఏ వెహికల్ వస్తుంది, ఏంటి వస్తుంది, ఎవరున్నారు ఏంటి అన్న కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు.
మాల్లో అంత జాగ్రత్తగా ఎందుకు ఉంటారు? ఏదో ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు జనాలు, షాపింగ్ చేసే మూడ్లో ఉంటారు, ఫుడ్ తినే మూడ్లో ఉంటారు, తొందర మూవీ టైం అయిపోతుంది, మూవీకి వెళ్ళాలనే మూడ్లో ఉంటారు. అలాంటి ప్లేస్లో ఒక వెపన్తోనే ఒక పర్సన్ వెళ్ళాడు అని అంటే అది ఎంత డేంజరస్ థింగ్ అసలు. అది ఎంతవరకు కరెక్ట్? సో దీని మీద అయితే పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సిద్దికి పర్సన్ ఎవరు, లైసెన్స్డ్ గన్ అనేది జనరల్గా ఎవరైనా VVIPs దగ్గర వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అనేది లైసెన్స్డ్ గన్ అనేది ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ పర్సన్ ఎవరు, ఆయన దగ్గర లైసెన్స్డ్ గన్ ఎందుకుంది, ఏ రీజన్స్ త్రూ లైసెన్స్డ్ గన్ పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కంప్లీట్గా లూలు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని అయితే క్రిస్టల్ క్లియర్గా అయితే తెలుస్తోంది.